విద్యా వైద్యం ప్రజల హక్కు. అలాంటి హక్కుని కాలరాచే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే పూర్తి చేయాల్సిన 10 కాలేజీలని ప్రైవేటీకరించడానికి జీవో 590 ఇవ్వడం మనం అందరం కూడా గమనించాం. దీనివల్ల పేద విద్యార్థులు మరి మెడికల్ సీట్స్ పొందడం కష్టమవుతుంది. పేద ప్రజలు మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో నాణ్యమైన వైద్యాన్ని పొందడానికి అనర్హులవుతారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి గడప గడపకు వెళ్లి ఈ జీవో 590 వల్ల పేద విద్యార్థులు భవిష్యత్తులో కోట్లాది రూపాయలు పెట్టి మెడికల్ సీట్లు కొనలేని పరిస్థితి వస్తుంది. పేద ప్రజలు నాణ్యమైన వైద్యాన్ని అందుకోలేకపోతారు. కాబట్టి ఏం చేద్దామని అడిగితే ఈ ప్రభుత్వ దోపిడీని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేయాలని ఈరోజు ప్రజలు కోరటం, ఆ ప్రజల మద్దతుతో వాళ్ళ సంఘీభావంతో ఈరోజు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయడం కల్లారా చూస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ ఎవరూ చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా పెద్ద ఆలోచనతో పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 5 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికలు ఓడిపోయే సమయానికి మరో 2 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేస్తే ఒకటిని మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించి పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీని కక్ష సాధింపు చర్యగా మరి ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీట్లను కూడా క్యాన్సిల్ చేసి దాన్ని ప్రారంభించకపోవడం అనేది దురదృష్టకరం. ఈరోజు నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను, హైదరాబాద్ ని నేనే కట్టాను, సెల్ ఫోన్ ని నేనే కనిపెట్టానని చెప్పే కట్టుకథలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినవే. కానీ ఈ రోజు అన్ని చెప్పిన వాడికి ఎందుకు 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నావా అంటే అది మాత్రం చెప్పడు. డబ్బులు లేవంట, కట్టలేనని చెప్పి కుంటి సాకులు చెప్తాడు. మరి నీ పబ్లిసిటీ కోసం 100 కోట్లు ఏ విధంగా సెల్ఫ్ డబ్బా కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావే, మరి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బు లేదని చెప్పడానికి సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు స్పెషల్ ఫ్లైట్ల కోసం నువ్వు, పవన్ కళ్యాణ్, లోకేష్ విచ్చలవిడిగా ప్రజల డబ్బుని కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నావే, మరి ప్రజా వైద్యం కోసం, ప్రజలకి, పేదవాడికి మరి మెడికల్ సీట్స్ కోసం ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరిస్తున్నావే కట్టకుండా. దీనికి సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీ ఇళ్ల కోసం, మీరుండే గెస్ట్ హౌస్ల కోసం, మీ షోకుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారే, మరి పేదవాళ్ళకి వెచ్చించాల్సిన ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి డబ్బు లేదని చెప్పడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయ్యాడు. దేనికి? ఆయన 4 సార్లలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా శ్రీకారం చుట్టలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన వాటిని కూడా పూర్తి చేయడానికి మనసు రాలేదు అంటే పేద ప్రజలంటే ఆయనకి ఎంత నిర్లక్ష్యం, ఎంత అసహ్యం, వాళ్ళకేం చేసేది అన్న విధంగా ఆయన వెళ్తున్న అహంకార పూరిత ధోరణి మీరు గమనించాలి. ఎందుకంటే విద్యా వైద్యాన్ని ఈరోజు తన బినామీలకి, తన నాయకులకి ఏ విధంగా ప్రైవేటీకరణ పేరుతో కట్టబెట్టి వారిచ్చే డబ్బుల్ని, వారిచ్చే ముడుపుల్ని దోచుకోవడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ మొగ్గు చూపడం చూస్తుంటే వీళ్ళు ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల ముందు ఏం చెప్పారు? సంపద సృష్టిస్తాం, సంపద సృష్టిస్తాం అంటే ప్రజలు నమ్మారు. కానీ ఈ రోజు ప్రజలకు అర్థమైంది, ఈరోజు ప్రజల సంపదని దోచి తమ బినామీలకి కట్టబెట్టి వాళ్ళిచ్చే కమిషన్లతో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ సంపద సృష్టించుకుంటున్నారే గాని పేద ప్రజల కోసం ఏమీ చేయట్లేదు అనేది ఈ రోజు గమనిస్తున్నారు. కాబట్టి ఈ రోజు ప్రజలకి మేము అండగా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ జీవో 590ని క్యాన్సిల్ చేసేంత వరకు, దీన్ని రద్దు చేసేంత వరకు, మళ్లీ ప్రభుత్వమే 5,000 కోట్లతో ఈ 10 కాలేజీల్ని పూర్తి చేసే వరకు ఈ ప్రజా ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంటుంది, ఆగదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 కాలేజీల్ని ఓపెన్ చేశాడు, 2 కాలేజీలు పూర్తి చేశాడు ఎన్నికలు వచ్చే సమయానికి. ఈ సంవత్సరానికి ఇప్పటికే 5 కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంటే ఎందుకు ప్రారంభం కాలేదు అంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల
రూపాయి కూడా కేటాయించకుండా వాటి పనులు జరగకపోవటం వల్ల ఈ రోజు అవి నిలిచిపోయాయి. ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడిని, ఇక్కడ మా ప్రభుత్వమే అక్కడ మా ప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకున్నారు కదా, మరి ఎందుకు 5,000 కోట్లు మోడీ గారిని అడిగి తీసుకొచ్చి పూర్తి చేయలేకపోతున్నారు? మోడీ గారి దగ్గర మీకు విలువ లేదా అని అడుగుతున్నాను. రెండోది, మేము గేమ్ చేంజర్ పరిపాలన చూపిస్తాము అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఈ రోజు వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే నేమ్ చేంజర్ గవర్నెన్స్ మాత్రమే కనిపిస్తోంది. ఈరోజు సచివాలయాల పేర్లు ఏ విధంగా మార్చారు, విజన్ అంట, విజన్ 420 అని పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు. అలాగే రైతు భరోసా కేంద్రాల పేరు మారుస్తాడు, అమ్మఒడి పేరు మారుస్తాడు. పేర్లు మార్చడానికే తప్ప పనులు చేయడానికి లేడు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి లేరు అనేది ప్రజలు ఈరోజు స్పష్టంగా గమనించండి. ఈ ప్రభుత్వాన్ని నేపాల్లో ఎలాగైతే పాలకులు చేసిన మోసానికి వారి ఇళ్ల మీద యువత నాయకులు ప్రజలు దాడి చేసి అధికారం నుంచి వాళ్ళని ఎలా తరిమి కొట్టారో, ఈ జీవో గనక వీళ్లు రద్దు చేయకపోతే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళని కూడా అధికారంలో నుంచి తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, ఛత్తీస్గఢ్ లాంటి చిన్న రాష్ట్రాల్లోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టగలిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండగా మోడీ గారిని అడిగి, ఇక్కడ మంత్రిగా ఎవరైతే వైద్యానికి బీజేపీ మంత్రి ఉన్నాడో అతను కూడా మోడీ గారిని అడిగి 5,000 కోట్లు తీసుకొచ్చి ఇవి పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను విస్మరిస్తే వదిలిపెట్టేది లేదని కూడా గట్టిగా హెచ్చరిస్తూ, ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరం కూడా పోరాడతామని తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జై జగన్. ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి తను పేద ప్రజలకు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా పేద రోగులను కూడా ఆదుకోవాలన్నటువంటి సత్సంకల్పంతో ఆరోగ్యశ్రీని దాదాపు 3,000 జబ్బులకు తీసుకొని వచ్చినటువంటి ఆయన పేద విద్యార్థులను వైద్య విద్యార్థులుగా మార్చి, తద్వారా క్యూబా దేశంలో, ఆ దేశంలో ఎక్కడా లేనంత డాక్టర్లున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా డాక్టర్లను ఆ రకంగా తయారు చేయాలన్నటువంటి ఒక మాదాశయంతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనకు ఆయన శ్రీకారం చుట్టి 7 కళాశాలల్ని ఆయన పూర్తి కూడా చేసి, ఆయన అధికారంలో కొనసాగి ఉంటే ఈ పార్టీకి అన్ని మెడికల్ కళాశాలల్లో ఈరోజు పేద విద్యార్థులు వైద్య విద్యార్థులుగా మారి ఉండేటువంటి అవకాశాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా సర్వనాశనం చేసి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచిని వ్యతిరేకించాలా అన్నటువంటి ఆలోచన తప్ప, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఏవి కొనసాగకూడదు అని తప్ప, 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తయ్యేటువంటి మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేయాలన్నటువంటి ఆలోచన. ఈ రోజున 50,000 కోట్ల రూపాయలకు పైగా అమరావతిలో నగరాన్ని నిర్మించడానికి ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 17 మెడికల్ కళాశాలని పూర్తి చేయడానికి కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా కూడా వాటిల్ని కూడా భరించేటువంటి శక్తి లేదు అని చెప్పటం వెనుక ఈ కూటమి పాలనకి పేద ప్రజల మీద శత్రుత్వం ఉన్నది, పేద ప్రజల మీద కంటగింపు ఉన్నది, పేద ప్రజలు పెద్ద చదువులు చదువుకోకూడదు అన్నటువంటి కుట్ర దాగి ఉన్నది. కార్పొరేట్ సంస్థలకి ప్రైవేటు పరం చేసి మెడికల్ కళాశాలల్ని కట్టబెట్టడం ద్వారా వాళ్లకు మేళ్లు చేసి రేపు ఎన్నికల్లో డబ్బు దండుకోవాలన్నటువంటి దురాలోచన ఉన్నది అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కనుకనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్రమంతా కూడా లక్షలాది మంది యువకులు, విద్యార్థులు, పేదలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి నిరసన ర్యాలీలు జరపడం జరిగింది.